నమస్తే కేటీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు రావాలి. సిఐఐ పార్ట్నర్షిప్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. క్రీడలు క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం. శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వరణి. క్యాపిటల్ హాస్పిటల్ 8వ వార్షికోత్సవం సందర్భంగా న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో హాస్పిటల్ ప్రాంగణం నందు మెగా రక్తదాన శిబిరం. ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా మహోత్సవాలలో చతుర్వేద పారాయణ సభ నిర్వహించడం గత 50 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోందని దుర్గగుడి ఈవో షీనా నాయక్ తెలిపారు. వివిధ దేవస్థానాల నుంచి వేద పండితులు ఒకచోటకు రావడం వల్ల వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రత్యేక కుంకుమార్చన మండపంలో మంగళవారం రాత్రి చతుర్వేద పారాయణ సభ వీణుల విందుగా సాగింది. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి అధ్యక్షతన జరిగిన ఈ పండిత సన్మాన సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 450 మంది వేద పండితులు, వేద విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుర్గగుడి ఈవో షీనా నాయక్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా దసరా మహోత్సవాలలో చతుర్వేద పారాయణ సభ జరుగుతోందని చెప్పారు. వివిధ దేవస్థానాల నుంచి వేద పండితులు ఒకచోటకు రావడం వల్ల వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం లభిస్తోందన్నారు. కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి కిషోర్ కూడా పాల్గొన్నారు. కానీ ఈ విధంగా కలుసుకోవడం అనేది కూడా మీ అందరికీ కూడా మంచి శుభపరిణామం. అది ఒక రకమైనటువంటి సంతోషం. అయితే వేదాల గురించి, మిగతా సూక్తుల గురించి ఆలయ నిర్వహణ అధికారి కన్నా ముఖ్యంగా ముందుగా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టిస్తున్నటువంటి మీకు ఎక్కువ అనుభవం కాబట్టి తెలిసినా తెలియకపోయినా దేవాలయంలో కావచ్చు, ఏ సంస్థలో అయినా కావచ్చు, సమయానికి జరగవలసిన క్రతువులు జరగాలి. ప్రతి కార్యక్రమంలో వేద పండితులు పాల్గొనాలి. ఖచ్చితంగా ఆ క్రతువులు జరిగేటప్పుడు ఏ సమయంలో, ఏ కార్యక్రమంలో ఏ వేదం చదవాలో ఆ వేదం చదివేటట్టు, పఠించేటట్టు ఆ యొక్క సంస్థ కావచ్చు, దేవాలయం కావచ్చు, మీరు ముందుగా ఉండే మిగతావన్నీ కూడా ఖచ్చితంగా ఆటోమేటిక్గా కూడా అడ్జస్ట్ అవుతుంది అనేది నా ఆలోచన. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి వేద పండితులు మూల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి నాయక్ గారికి నమస్కారం. మరి గుడి దేవాలయం అంటే మొట్టమొదటిగా రాజగోపురం, దాని ముందు అర్చకులు, రాజగోపురం, శిఖరం, మరి అక్కడ గుడికి ఆ పక్క ఈ పక్క ఉన్న విగ్రహాలు, దేవత స్వామి. ఎందుకు నేను అంటున్నానంటే ముందు అర్చకులు అని. దేవాలయానికి ముందు నా అభిప్రాయం అర్చకులు అంటే, ఎందుకంటే వాళ్ళకి ఎంత పవర్ ఉందంటే వాళ్ళు రాయిని మలిచి దేవుడు చేయగలరు ఆ మంత్రంతో. మరి ఎన్నో దేవాలయాల్లో మీరు వేద ఎంతో మంత్రాలను చూడాలి, ఎన్నో చేయగలరు. మరి దాంతో వేదాలు మరి ఇంత పెద్ద వేద సభ జరగటం, మరి ఈ సభలో నేను రావటం, మరి అట్లాగే మరి రాష్ట్ర నలుమూలల నుంచి మీరు, ఈ రాష్ట్రం కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ కానీ ఇక్కడి నుంచి కానీ ఎంతమంది రావడం, మరి ఈ సభ జరిపించుకోవడం, అట్లాగే మరి మా టెంపుల్ ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్కి మీరు రావడం, ఈ సభలో ఎంతమంది
ఇంత ఘనంగా మీరు వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. మరి ఈ సభలో నాకు కూర్చుని అదృష్టం కలిగింది. మరి మీరంతా కూడా ఈ పండితులు కానీ ఇంకా మరి మా గురువులు అర్చకులు కానీ ఎవరైనా సరే దేశాన్ని రక్షించే సైన్యం ఎటువంటిదో మీరు సాధారణ భక్తులకు తోడుగా భవానీ మాలాధారుల రాకతో ఇంద్రకీలాద్రి పర్వతం జై భవానీ నినాదాలతో మారుమోగుతుంది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి అధికార యంత్రాంగం ఒక నిర్ణీత పద్ధతిలో ఎక్కడా కూడా భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్ అవరోధాలు ఎదురుకాకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, శ్రీదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనా నాయకులు ఇస్తున్న ఆదేశాలతో చక్కని సమన్వయంతో భక్తులకు అవసరమైన ప్రాథమిక అవసరాలను తీర్చేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించడంతో మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అమ్మ దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి సంతృప్తికర దర్శన భాగ్యం లభిస్తోంది. అధికార యంత్రాంగం నవరాత్రి ఉత్సవాలలో బాధ్యతలు నిర్వహిస్తుంది. వివిధ శాఖలకు చెందిన ఇతర ప్రాంతాల అధికారులకు సైతం ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తోంది. సాధారణ భక్తుల సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. భక్తులకు సురక్షిత త్రాగునీరు, బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ, చిన్నారులకు వేడిపాలు, అత్యవసర వైద్య సదుపాయం వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నమస్తే అండి. ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. నాకు ప్రతి సంవత్సరం 10 రోజులు అమ్మవారిని దర్శించుకోవటం అలవాటు. సామాన్య భక్తులకి చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరూ, నేనే కాదు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. దర్శనాలు చాలా బాగున్నాయి, క్యూ లైన్లు చాలా బాగున్నాయి, మధ్యలో మంచినీళ్ళు ఇస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ టీమ్స్ ఎవరైనా పడిపోతే వాళ్ళని చాలా బాగా చూస్తున్నారండి. ప్రతి విషయంలో నేను నిజంగా ఈసారి చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉంటే అమ్మవారి దర్శనానికి అసలు ప్రతి నవరాత్రికి భయపడకుండా రావాలని ఉంది. నేను ఇప్పటికి 4 సంవత్సరాలుగా అమ్మవారి కొండ మీదకి వస్తున్నాను. ఆ తల్లి అంటే చాలా నమ్మకం ఉంది. మూలా నక్షత్రం రోజు అయితే అసలు లాస్ట్ ఇయర్ అన్లిమిటెడ్గా వదిలేశారు కొండ మీదకి, జనాలు పడిపోయారు అందరూ. ఈసారి అసలు ఎవరిని ఎక్కడ వదలలేదండి. అంత క్యూ లైన్లో వచ్చాము. చాలా బాగుందండి. సామాన్య భక్తుడికి చాలా బాగా దర్శనాలు అయ్యాయి. చాలా థ్యాంక్స్ అండి ఏర్పాట్లు చేసినందుకు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ. బ్రహ్మదేవం అంటే అది ఎక్కడ, ఏ జిల్లా? సామర్లకోట మండలం అండి. సామర్లకోట మండలం. మీకు ఎంత టైం పెట్టింది దర్శనం? 3 గంటలు. అంటే అక్కడి నుంచి కాలినడకన వచ్చారా, మామూలుగా వెహికల్? మామూలుగానే వచ్చారా? మీకు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. క్యూ లైన్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ చాలా బాగున్నాయి. మీకు నచ్చింది? ఓకే. అమ్మ దర్శనం బాగా అయ్యింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరోసారి అమ్మ దర్శనం అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదములు. ఓకే. జై భవానీ. భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే 30 భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నవంబర్ 14, 15వ తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. పరిశ్రమలకు అనువుగా ఉండే లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలం. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే మేము స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశాం. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం. Honorable Minister of Commerce and Trade, Government of India, respected Sri Piyush Goyal ji, distinguished ambassadors and high commissioners, members of the diplomatic community, Director General CAI, respected
Chandrajit Banerjee, Honorable Minister, Government of India, Mr. Chandrasekhar, and the Honorable Members of Parliament, industry colleagues, friends from media, ladies and gentlemen. I am very happy to invite you, all of you, for the 30th CAI Partnership Summit 2025. I am proud to share that this prestigious event will be hosted in Andhra Pradesh this November. It is an honor for me to welcome you, all of you, on behalf of the state. Just now, Mr. Banerjee and also Honorable Minister rightly mentioned, I am not new to business. You can indicate here, CAI is a industry where they are promoting continuously with the Government of India and also state governments. From my behalf, I conducted 6 times. This is the 7th time CAI conference in Andhra Pradesh. That itself is indicating my attachment to industry. Even some of you are aware, I met all the diplomats and also I visited so many times to your countries, and also we built very good rapport also. Now, as a matter of fact, the Partnership Summit has always been more than just an event. It has been a strategic instrument, a powerful platform for state-level promotion, for investment outreach, and for global engagement. I have always believed that India's growth story is incomplete without the story of its states. It is through platforms like the Partnership Summit that states like Andhra Pradesh has been able to present their క్యాపిటల్ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డెంటల్ విభాగంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. త్వరలో మరిన్ని విభాగాలతో ఈ హాస్పిటల్ దినాభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు. క్యాపిటల్ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవం సందర్భంగా న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో హాస్పిటల్ ప్రాంగణం నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొని డెంటల్ విభాగం సర్జరీని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బోడే ప్రసాద్ మాట్లాడుతూ క్యాపిటల్ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరంతో పాటు డెంటల్ విభాగం కూడా ప్రారంభించారని తెలియజేశారు. వైద్య వృత్తితో పాటు సేవా దృక్పథంతో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. త్వరలోనే కంటి విభాగంకు సంబంధించిన పరికరాలను కూడా ఇక్కడ ప్రారంభిస్తారని తెలియజేశారు. త్వరలోనే అన్ని విభాగాలకు సంబంధించిన పరికరాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పేదలకు ఉపయోగపడే ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈరోజు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్న క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 8 సంవత్సరాల నుంచి ఎంతోమందికి వైద్య సేవలు అందించి మరి ఈరోజు డెంటల్ డిపార్ట్మెంట్కి సంబంధించి విభాగాన్ని ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. అతి త్వరలోనే ఆప్థాల్మాలజీ కూడా కంటికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మరి లక్షల మందికి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి అన్ని రకాల గుండెకి సంబంధించింది, కాలేయానికి, అలాగే ఊపిరితిత్తులు. క్యాపిటల్ హాస్పిటల్ 8వ వార్షికోత్సవం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈరోజు. ఆ సందర్భంగా కొత్త డిపార్ట్మెంట్ డెంటల్ డిపార్ట్మెంట్ని ఈరోజే మన ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారి
హస్తాలతో ప్రారంభించబడింది. దీంతోపాటు ఈ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నట్లే రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరం ఇవాళ నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ 123 మంది ఎన్రోల్ అయ్యారు. ఇక్కడ ఇంకా సాయంత్రానికి ఇంకా పెరగచ్చు. పెనమలూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేదంటే, ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మ్యాక్సిమం అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మన ప్రీతం నాయకులు ఇక్కడ కోడి ప్రసాద్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ మేము ఎంతోమందికి రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తోందని శాప్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి పేర్కొన్నారు. స్థానిక పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన పోటీలకు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ లో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఎంతో క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు. నిర్వాహకులు చేసిన ఏర్పాట్ల పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పోటీలో తలపడి పథకాలు సాధించిన వారి రాష్ట్రాల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మెప్మా డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ నగరంలో వైపు దసరా ఉత్సవాలు జరుగుతుండగా మరోవైపు సిద్ధార్థ ప్రాంగణంలో జాతీయ స్థాయి యోగాసన పోటీలతో నగరానికి మరింత రెట్టింపు కల వచ్చిందన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఒకే రోజు అత్యధిక సంఖ్యలో యోగా సాధకులు పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పారన్నారు. అదే ఉత్సాహంతో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం జాతీయ యోగాసన పోటీలను నిర్వహిస్తోందన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకుడు భిక్షమయ్య మాట్లాడుతూ యోగాంధ్రలోని ప్రతి కుటుంబ సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మన విజయవాడలో ఈరోజు నేషనల్ లెవెల్ యోగాసన కాంపిటీషన్ అనేది జరుగుతుంది. దానికి యోగాసన ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు లీడ్ తీసుకొని ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి 29 టోటల్ డిఫరెంట్ పార్టిసిపెంట్స్, 27 స్టేట్స్, 2 డిఫరెంట్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ, ఏజ్ కేటగిరీ అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. అండ్ కంప్లీట్ ఆర్గనైజేషన్ అనేది విత్ కోఆర్డినేషన్ విత్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేయడం జరిగింది. అండ్ పిల్లలు అందరూ కూడా వేరే స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ పార్టిసిపేషన్ని ఈరోజు చూపిస్తున్నది చూస్తే యోగాసన అనేది ఇట్ హ్యాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ యోగాసన అనేది నెక్స్ట్ ఒలింపిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా తీసుకువెళ్ళాలి అనేది వీళ్ళ గోల్గా పెట్టుకున్నారు. దానికి ప్రతి ఒక్కరు ఫ్రమ్ యోగా గురూస్ టు అసోసియేషన్, ఇక్కడ ట్రైనర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దే ఆర్ టేకింగ్ ద లీడ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ చూసుకోవడానికి చాలా బాగుంది. అండ్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా యోగాసనకి యోగా డే నుంచి వీ సా ద ఎఫర్ట్స్ 3.5 lakhs to 4 lakhs దాకా పార్టిసిపేషన్ ఒక్క సింగిల్ డేలో మనం. అందరికీ నమస్కారం. విజయవాడ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఒకవైపు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. 6th నేషనల్ యోగా కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర యోగాసన అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో మెయిన్గా జూనియర్ అండ్ సీనియర్ సి 2 కేటగిరీస్లో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. 28వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సుమారుగా 1000 మంది వరకు పార్టిసిపెంట్స్, అలాగే జడ్జెస్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉన్నాయి, యోగాసనాలు, అలాగే మ్యూజిక్ సంబంధించి కూడా ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. యోగా గురించి మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డేని యుఎన్తో డిక్లేర్ చేయించారో అప్పటి నుంచి యోగా కల్చర్ అనేది అన్ని చోట్ల కూడా ప్రారంభమైంది. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు June 21 ఈరోజు యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు, నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు 25-26 సంవత్సరానికి సంబంధించి 3వ రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మరి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులైనటువంటి గౌరవనీయులు తేజ్ భరత్ గారు, అలాగే శాప్ ఎండీగా ఉన్నటువంటి శ్రీమతి భరణి గారు, ఇక్కడ అందరూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులను ఉత్తేజపరిచి వెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
మరి సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 1000కి పైగా క్రీడాకారులను కానీ అతిథులను కానీ ఈ విధంగా మరి దసరా సందర్భంగా గౌరవించుకుని వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసి అందరూ కూడా బాగున్నాయి అని చెప్తూనే కాకుండా ఇక్కడ జరిగేటువంటి కాంపిటీషన్స్తో మేము ఫిట్ ఇండియాకి వెళ్ళటం, అక్కడి నుంచి ఏషియన్ గేమ్స్ వరకు కూడా యోగాని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి యోగా భవానీపురం విజయవాడ ఉత్సవ్ తారల సందడి కళారూపాల సంవడితో కోలాహలంగా సాగుతోంది. విజయవాడ ఖ్యాతిని చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కడుతోంది. 9వ రోజైన మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలతో కన్నుల పండుగ సాగింది. పున్నమి ఘాట్, గొల్లపూడి ఎక్స్పో, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణాల్లో చేసిన వీరనాట్యం, శాస్త్రీయ జానపద నృత్యాలు, పౌరాణిక సాంఘిక నాటకాలు వంటి వినూత్న కళారూపాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. కాంతార చాప్టర్ 1 చిత్ర ప్రీ రిలీజ్ మైదానం వేదికగా నిలిచింది. చిత్ర బృందం అభిమానుల నడుమ సందడి చేసింది. మిస్ విజయవాడ పోటీలో యువతులు హోయలు ఒలికిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. విజేతలకు హీరో రిషబ్ శెట్టి బహుమతులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ విజయవాడ ఉత్సవ్ నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు నున్నకు చెందిన మందాడపు నాగ మనోజ్ఞ ప్రదర్శించిన కూచిపూడి నృత్య రవలి రంజింపచేసింది. సోలో కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకుల ఆదరణ పొందింది. మందాడపు నాగ మనోజ్ఞ ప్రదర్శించిన కూచిపూడి అఖిలాండేశ్వరి కొలువై ఉన్న గీయాలతో అత్యంత కన్నుల పండగగా సాగింది. మందాడపు నాగ మనోజ్ఞ ప్రదర్శించిన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వేదికకు అలంకారం అయ్యింది. అందరికీ నమస్కారం అండి. విజయవంతంగా నడిచిపోతున్నాయి. మరో 2 రోజుల్లో సమాప్తం అవుతున్నాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏం చేయాలా అని మనందరికీ కూడా బెంగ. ముందుగా మా కోగంటి రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్ర ఆర్ట్స్ మా గోళ్ళ నారాయణరావు గారిని, అలాగే మా రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రసాద్ గారు కూడా పెద్దలు. ప్రసాద్ గారు అయ్యా, ఎందుకంటే తను ఏదైతే సంకల్పించారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కళలు వికసిస్తాయనేది అది 100కి 100 నిజం, సత్యం. అది చరిత్ర చెప్పిన సత్యం, మనం అనుకున్న సత్యం కాదు. అటువంటి మహానుభావుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎటు చూసినా నీరు. వర్షాలు తగ్గిపోయిన తర్వాత కూడా కృష్ణమ్మ పరవళ్ళు చూస్తున్నాం. వర్షాల గురించి చాలా కాలమైనా కూడా ఆ నీరు, ఎందుకంటే భూజలాలు ఇంకొక 20 ఏళ్ళకు కూడా భూజలాలు ఇంకకుండా ఆ కృష్ణమ్మ మనకు వరం ఇచ్చింది. ఇటువంటివన్నీ కూడా ప్రకృతి కూడా సహకరిస్తూ చంద్రన్న పాలనను ఆశీర్వదిస్తోంది, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తోంది. దీనికి మనందరం కూడా ఒకసారి, ఇది కళలు విలసిల్లేటువంటి సందర్భంలో మనందరం ఒకసారి కరతాళధ్వనులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, అలాగే డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన అభినందనలు తెలుపుతూ ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని, విజయవాడ ఉత్సవాన్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి అనేక మంది పెద్దల్ని, ఫార్చ్యూన్ మురళి గారు, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, మరి అనేకమైనటువంటి మన విజయవాడలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, ఇటువంటి పెద్దలందరినీ కూడా దాంట్లో చేర్చి అన్నీ తానే చేస్తున్నటువంటి మన ఎంపీ కేసినేని చిన్ని గారు, నేను కూడా ఒక సభ్యుడిని, ఇందులో నాదేమి లేదంటాం ఆయన యొక్క మంచితనానికి, ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. ఇవాళ కూడా మనం గాంధీ కొండ మీద చూసాం. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన, రేపు టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే కళలన్నీ కూడా ఇక్కడ కూడా పెట్టాలి అని అన్నారు. ఇంకంతకన్నా కళాకారుల కన్నా చుట్టం ఎవరున్నారు చెప్పండి మనకి? కళాకారులకు బంధువు అంటూ ఉంటే రాజకీయ నాయకుల్లో ఈ తరంలో వచ్చినటువంటి వాళ్ళు అగ్రశ్రేణిలో నిలుస్తాడు మన కేసినేని చిన్ని గారు. ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఆయన ఎప్పుడు కూడా నిత్య సంతోషంతో మంచి శక్తితో ఇంకా మరింత సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి బృందానికి అందరికీ కూడా ఇచ్చేస్తూ వచ్చి, ఎందుకంటే వెంటనే మన పివిఎన్ కృష్ణ గారు ఖడ్గతెక్కన అద్భుతంగా ప్రదర్శన ఉంటుంది. మేము ఎక్కువ సమయం తీసుకోము, ఉపన్యాసాలు ఉండవు. మా వాళ్ళందరూ తల ఒక షాలు కప్పుతాం కోసం మాత్రమే పిలిచాను. వీళ్ళందరూ షాలు కప్పి మేము కిందకి దిగుతాము. దయచేసి మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే కళాకారులను సత్కరించుకోవడం కూడా ఒక భాగం కాబట్టి మరి పిలువమ్మ అన్నపూర్ణం తల్లి.
కూటమి ప్రభుత్వం ప్యాకేజీల కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని సెయింట్ ఆఫ్ హాస్పిటల్ ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఎస్పీ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన కార్యక్రమం జరిగింది. ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల శరత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మేయర్ రాయన భాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, విద్యా వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలని కోరుతూ తొలుత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రసంగించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు విద్య అభ్యసించాలనే తలంపుతో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే 5 కాలేజీల నిర్మాణం పూర్తయి తరగతులు నడుస్తున్నాయని, మరో 2 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శరత్ గారు ఒక ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు, మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికం పిల్లలు కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా మెడికల్ సీట్లు తెచ్చుకోవాలి, డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ కళను నిజం చేసుకోవాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలకి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసి దాంట్లో దాదాపుగా 7 పూర్తి చేస్తాం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీసీల ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గాల్లో ఎస్సీసీలకు సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని ఆలోచనని విరమించుకోవాలి అని చెప్పని ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇతర పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చేతకాని ప్రభుత్వం. ఇది ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో మా శరత్ గారి ఆధ్వర్యంలోన ఏదైతే పీపీపీ మూడ్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటానికి కూటమి నాయకులు కుట్ర పూనుతున్నారో ఆ కుట్రని ఈరోజు మా నాయకులు, మా పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు కానీ, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మా విష్ణు గారు, అలాగే మా జగన్మోహన్ రావు గారు, మా డాక్టర్ గారు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మా కార్పొరేటర్లు అందరం ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియచేయడానికి రావడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్నాయో ప్రజలు గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు అని అంటే గతంలోన ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే చంద్రబాబు నాయుడుకి ప్రైవేటీకరణ చేయవద్దని నిరసనగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగిందండి. దీంట్లో ముఖ్య అతిథి గారు మన అవినాష్ గారు, వెల్లంపల్లి గారు, విష్ణు గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. ఆంధ్ర ప్రజలందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కానీ డాక్టర్లు కావద్దని కూటమి ప్రయత్నం చేస్తుంది. దీనికి ఈరోజు మనం అందరూ అర్థం చేసుకోవాలి. 17 కాలేజీలు ఎవరండి కట్టింది? మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పాలనలో 17 కాలేజీలు, 5 కాలేజీలు రన్నింగ్లో ఉండి హాస్పిటల్ కూడా రన్ అవుతున్నా అంటే జగనన్న హృదయం అంత పెద్దది. కాబట్టి పేదవాళ్ళ పక్షంగా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగనన్నే. మైనార్టీలకి కేవలం నష్టం పరిచే కార్యక్రమం చేస్తుంది కూటమి ప్రభుత్వం. చూడండి, ఒక హాస్పిటల్ వస్తే ఎంతమంది డాక్టర్స్ అవుతారు? 5 సంవత్సరాలు. రాష్ట్ర ఎస్సీ సంఘం పిలుపు మేరకు ఈవేళ జిల్లా స్థాయిలో జిల్లా ఎస్సీ సంఘం అధ్యక్షుడి పిలుపు మేరకు, షరత్ పిలుపు మేరకు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఎక్స్ మినిస్టర్ గారు అందరం ఈవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
రద్దు చేయాలని కోరుతూ ఈవేళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెబుతున్నది ఒకటే మాట, మెడికల్ కాలేజీలు కట్టడం కాదు, వాటిని సక్రమంగా నిర్వహించాలి అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, సక్రమంగా నడుస్తున్నాయి కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ వస్తాయి. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు రావాలి. సిఐఐ పార్ట్నర్షిప్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. క్రీడలు, క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం. శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వరని. క్యాపిటల్ హాస్పిటల్ 8వ వార్షికోత్సవం సందర్భంగా యూనివర్సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో హాస్పిటల్ ప్రాంగణం నందు మెగా రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.